అప్పుడు కూడా వాళ్ళు రెబల్స్ అని చెప్పేసి తెలిసి కూడా చెప్పలేదు. మాట మీద స్ట్రిక్ట్ అయినట్టే కదా. స్ట్రిక్ట్ అయినట్టే. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళు అయింది అంత అనిపించట్లేదు గేమ్ ఎట్లయినా కూడా. అయితే తనుజ మాటి మాటికి ఏడుస్తుంది, అసలు తనుజ గురించి ఏమంటారు మీరైతే? అది ఫీలింగ్స్ అండి, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు, మనం ఏం చేస్తాం చెప్పండి. అంటే ఆమె ఎమోషన్ అంటారు, అది ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఎమోషన్ ఉండొచ్చు, కానీ మరి ఇంత ప్రతి దానికి చెద్దరు కప్పుకొని లేకుంటే ఆ బెడ్ మీద బొర్ల పడి ఏడవడం అవసరం ఆమెకి? అరే ఫీలింగ్స్ అండి, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. నేను ఒకలాగా ఏడుస్తాను, మీరు ఒకలా ఏడుస్తారు, ఆవిడ ఇంకోలా ఏడుస్తున్నారు, ఒకరిని ఎలా జడ్జ్ చేస్తాం? ఏం చెప్పడం లేదండి, కాకపోతే ఏంటంటే ఆమె మరీ ఎక్కువగా ఏడుచేస్తుంది. ప్రతి దాంట్లో గెలిచినా ఏడిపోయి, ఓడినా ఏడిపోయి, కూర్చున్నా ఏడిపోయి, నించున్నా ఏడిపోయి, అంటే ప్రతిదీ ఏడవడమేనా? అంటే బాసా లేకుంటే ఏడుపు బాసా? ఏడుపు బాస్ కాదు, ఏమీ కాదు, అది బిగ్ బాసే. కాకపోతే ఏంటంటే తను ఎలా అంటే ఏది మనసులో దాచుకోలేదు అనమాట, ఓపెన్ అప్ అనమాట. ఏదైనా సరే అట్లా ఉంది ఆ మనిషి. ఇన్ని రోజులు అంటే యాక్చువల్లీ నేను ఇన్ని రోజులు తన ఇది కాదు, నేను చూస్తున్నాను అంతే, జస్ట్ ఇన్ని రోజుల నుంచి. రాము రాతో సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు, తనంతట తానే వెళ్ళిపోతా అని చెప్పాడు. ఎలా అనిపించింది కదా? అంటే ఇన్ని రోజులు ఓట్లేసి గెలిపించిన ఆయన వెళ్ళిపోయాడు అన్నందుకు కొంచెం బాధగా ఉంది. కానీ కాకపోతే తనేంటంటే అంత మంచితనానికి కొంచెం ఇది అనిపించింది. ఎలాగైనా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతాను అని తెలిసి వెళ్ళిపోయాడంటారా రాము రాథోడ్? మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే తను వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టలాక వెళ్ళిపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే నెక్స్ట్ వీక్, ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీకే ఫ్యామిలీ వీక్, మరి ఈ టైంలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది అతనికి? ఏం లేదండి, స్ట్రాటజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వెళ్ళిపోతాడని ఆయనకి తెలుసు, ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో సుమన్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో వచ్చేసేసి మన తనూజ ఉంది, అండ్ హిమాలయన్ ఉన్నాడు. ఓకేనా, దెన్ నీకు అవి కాదని చెప్పి అనుకుంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు. ఓకేనా, సో ఈయన ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు ఎలిమినేట్ అయ్యి వెళ్ళే బదులు ఇప్పుడే వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు వాళ్ళందరినీ పాయింట్అవుట్ చేసే ఇది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంది అని చెప్పానంటే ఆయనకి మెయిన్గా ఇక్కడ ప్రజల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఏంది అంటే తిను చాలా మంచోడు, వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడు అన్న సింపతి ఒకటి బాగా క్రియేట్ అయ్యిద్ది. సుమన్ శెట్టి గారికి ఏమైనా అనిపిస్తుంది మీకు? బాగుంది, చాలా బాగుంది. అంటే ఎందుకంటే అంటే దొంగతనం చేశారు కదా పాలు, దొంగతనం చేసి చూపించారు నిన్న, అది ఎలా అనిపించింది మీకు? ఏవి ఏమో కానీ నేను లైవ్ చూస్తాను యాక్చువల్లీ. ఆ టైంలో నేను అంటే ఖాళీగా ఉన్నప్పుడు లైవ్ చూస్తాను, ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే లైవ్ చూస్తున్నాను నేను. సో ఆ లైవ్ చూసేటప్పుడు ఏంటంటే ఆయన ఆ కబోర్డ్లోకి వెళ్ళిపోయి దూరిపోయి తాగేది వాళ్ళిద్దరు. అంటే ఆయనకి నిజంగా చెప్పాలంటే దాయాలని చాలా చూశాడు, కానీ ఆయన ఒక కామెడీ పర్సన్ గానే చూశారు. ఆయనకి రెబల్ అనే క్యారెక్టర్ ఇస్తాడని చెప్పని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవానికి. బట్ దానికి తగ్గట్టు ఆయన ఇంకొంచెం ఆయన చేసిన ఓవర్ యాక్షన్కి మ్యాక్సిమం ఆయన పేరు ఏంటి ఆయనకి నిఖిల్ కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళే రెబల్స్ అని చెప్పని. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం కవర్ చేసుకొచ్చింది దివ్యానే కవర్ చేసుకొచ్చింది ఆ విషయంలో. అయితే దివ్య డబుల్ గేమ్ ఆడుతుంది, తనుజాని టార్గెట్ చేస్తుంది అంటున్నారు. పక్క ఈ విషయంలో నేనైతే తనుజాకే సపోర్ట్ చేస్తానండి, దివ్యకి అసలు సపోర్ట్ చేయను. తన గేమ్ బాగుంటుంది, అదే తను ఎవరి దగ్గర అయినా కూడా ఓపెన్ అప్గా ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుంది అని చెప్పని అనుకున్నాను. కానీ ఇట్లా ఒకళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మోసం చేసి ఆడిద్దని చెప్పని ఇమ్మాన్యుయల్ని కానీ అండ్ అలాగే దివ్యాని కానీ నేను అసలు అనుకోలేదు. దివ్య ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండట్లేదని చెప్పేసి నాగార్జున గారు కూడా చెప్పారు, మీరేమంటారు? అసలు అది పక్క, అసలు ఆవిడ గేమే బాగోలేదండి, అసలు మాకు నచ్చలేదు అసలు ఆవిడ అలా చేయటం. ఆవిడ గురించి నో వర్డ్స్, నేను మాట్లాడాలనుకోవట్లేదు, అసలు నచ్చలేదు అంతే. నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోతారు? నెక్స్ట్ వీక్ ఇంకెవరు ఉన్నారు మన దగ్గర? ఐ థింక్ కళ్యాణ్ కానీ లేదా గౌరవ్ కానీ, వీళ్ళిద్దరు కాకపోతే మన బ్యూటీ స్పాట్ మీద పడతారు. ఎందుకంటే ఆవిడ గేమ్ అంతగా లేదు, ఓట్లు ఏదైనా గెలుస్తుంది ఆవిడ. బ్యూటీ స్పాట్ అంటే ఉన్నారు కదా మన అక్క, పెద్దక్క సంజన గారు. అయితే ఓకే, తనుజ కోసం కళ్యాణ్ సాక్రిఫైస్ చేశాడు, బాగుందండి. వాళ్ళు చాలా బాగుంది, వాళ్ళిద్దరు అట్లా నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళిద్దరు ఒక పక్క పక్కన అట్లా స్క్రీన్ మీద ఉంటే ముచ్చటగా ఉంది అసలు చూడటానికి జోడి. అనుకుందాం, ఎందుకు కాసేపు చూడటానికి బాగుంటది కదా. డెమోన్ రీతు వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది మీకు? ఆ బాండింగ్ అది చూడడానికి ఎట్లా ఉందంటే జెన్యున్ లా అనిపిస్తుంది. ఎందుకంటే బయట చాలా మందిని చూస్తాం, కొట్టుకుంటానే ఉంటారు, కాసేపటికే ఓట్ అవుతారు, వాళ్ళది కూడా సేమ్ అట్లాగే ఉంది, చాలా బాగుంది.
అయితే భరణి గారు ఇంకా వాళ్ళ బంధాలు బాండింగ్స్ లో ఉన్నారంటారా లేకుంటే లేరా? కన్ఫామ్ ఉన్నారండి, లేరని చెప్పనైతే చెప్పాను. ఇటు ఒక అడుగు పెట్టేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ ఇవ్వడం లేదు, అలా అని చెప్పేసి ఎవరిని తిట్టడం కూడా డిస్కరేజ్ కూడా చేయడం లేదు. ఆ విషయంలో చూస్తే ఇంకా ఆయన భరణి గారు ఇంకొంచెం తగ్గాలి. ఆ విషయంలో మాత్రం ఆయన ఇంకా ఏమంటారు సపోర్టింగ్ గానే ఆడుతున్నట్టు, ఇంకా ఫేవరెట్ గానే ఆడుతున్నట్టు. ఆయనకి ఎట్లా అనిపిస్తుందంటే ఒక మెట్టు చూసుకోవాలంటే తనుజనే ఎక్కువ ఇష్టం ఆయనకి దివ్య కన్నా చూడాలంటే. ఆ విషయంలోకి వస్తే ఆ అమ్మాయి బాధపడినా ఆ అమ్మాయి దివ్యాకి ఎక్కువ సపోర్ట్ చేసినట్టంటే ఆయనకి షోల్డర్ బాగాలేదు, గేమ్ ఆడాలి. అమ్మాయి ఆడిపించినప్పుడు ఆ అమ్మాయి హెల్ప్ చేసింది, ఇంకొకటి గేమ్లు విన్ అయ్యింది. సో దానివల్ల మేబీ కొంచెం అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నట్టు ఉండొచ్చు. అయితే ఇదే బాండింగ్ కొనసాగితే భరణి గారు వెళ్ళిపోయే అవకాశం ఉందా? కన్ఫామ్ గా. ఎందుకంటే రీసెంట్ గా నిన్న జరిగిన ఎపిసోడ్ లో చూసుకుంటే ఓటింగ్స్ చాలా తక్కువ వచ్చినాయి. ఎగ్జిట్ ఆ తర్వాత టాపర్ అని చెప్పి చూపించారు. దాంట్లో భరణి గారికి 3 ఎగ్జిట్లు వచ్చినాయి. అవును, అది చాలా అన్నట్టు ఓటింగ్స్, అది చాలా అన్నట్టు ఓటింగ్స్ కూడా చూసాను నేను. ఓటింగ్స్ లో కూడా ఆయన చాలా తక్కువ ఉన్నాడు. ఓకే, అయితే నిన్నటి ఎపిసోడ్ లో సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. అసలు ఏంది సాయి శ్రీనివాస్ ఎందుకు వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళిపోయాడు? గేమేమి ఉన్నాయంటే పాపం వెళ్ళబోయేటప్పుడే కొంచెం గేమ్ ఆడాడు, కానీ దాని ముందు వరకు ఆయన ఉన్నాడని, ఆయన కానీ నిఖిల్ కానీ ఉన్నారన్న ఇది అనిపించలేదు అంతగా. ఒకవేళ ఈ వైల్డ్ స్టోమ్స్ అందరూ చాలా వరకు వచ్చారు, వైల్డ్ స్టోమ్స్ అందరూ పీక్కొని వెళ్ళిపోతున్నారు. అసలు వీళ్ళు వైల్డ్ స్టోమ్సా లేకుంటే వైల్డ్ వాటర్సా అని చెప్పేసి అర్థం అవడం లేదు. మీరేమంటారు? ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతున్నారు, మధ్యలో వచ్చింది మధ్య నుంచే పోయిద్ది అన్నట్టుంది. అంటే వైల్డ్ కార్డ్ అంటే చాలా వైల్డ్గా ఉండాలి కదండి, వీళ్ళని ఇంత స్మూత్గా ఉన్నారు. అదే కదా, అది అర్థం కాలేదు. వైల్డ్ కార్డ్ అని చెప్పని వీళ్ళు తీసుకొచ్చినప్పుడు గేమ్ మామూలుగా ఉండదు, 2 పులులు కొట్టుకున్నట్టు ఉంటుందని చెప్పని అనుకున్నాము. బట్ చూడపోతే వీళ్ళు చాలా మెత్తగా జింకల కన్నా దారుణంగా కుందేళ్ళు లాగా ఉన్నారు అసలు. ఒకవేళ వైల్డ్ కార్డ్ లో వెళ్ళిపోయారు కదా, వైల్డ్ కార్డ్ లో వెళ్ళిపోయిన వాళ్ళలో ఒకళ్ళు ఉండాలంటే ఎవరుంటే బాగుండేది మీకు? దమ్ము శ్రీజ. వైల్డ్ కార్డ్ కాదండి, డైరెక్ట్ వచ్చింది. అది డైల్ గారు, అది వెళ్ళిపోయిన వాళ్ళల్లో అన్నారు మీరు. వెళ్ళిపోయిన వాళ్ళల్లో మళ్ళీ రీఎంట్రీ అయితే సంగతి చెప్తున్నా నేను. వెళ్ళిపోయిన వాళ్ళు అందరిలో వైల్డ్ కార్డ్ లో వెళ్ళిపోయిన వాళ్ళు అంత సీన్ ఉన్న వాళ్ళు ఎవరు లేరులే అక్కడ. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి? మీ టాప్ 5 ఎవరు? టాప్ 1 వచ్చేసేసి నాకు తెలిసినంత వరకు శ్రీజ గానీ, లేదా శ్రీజ అంటున్నాను, తనుజ గానీ, సుమన్ అన్న గానీ, లేదంటే ఈయన వచ్చేసి ఇమానియల్ గానీ. వీళ్ళు ముగ్గురులో ఎవరన్నా అవ్వచ్చు టాప్ 1. కానీ బయట ఓటింగ్ పరంగా చూసుకున్నా, లేకుంటే కొన్ని ఫాలోయింగ్ పరంగా చూసుకున్నా కళ్యాణ్ ఆర్మీ పర్సన్, కళ్యాణ్ గెలిపియాలని చెప్పేసి చాలా మంది చూస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఓట్లు కూడా ఆయన అసలు నెక్స్ట్ వీక్ ఉంటారో ఉండరో కూడా తెలియదు. అంటే వీళ్ళు గెలిపించినా కూడా ఇఫ్ ఇన్ కేసు ఆయన గేమ్ బాగుంది, ఆయన స్ట్రాటజీ బాగుంది, ఆయన అందరితో కలిసి ఉండే విధానం బాగుంది. బట్ ఆయన గెలవకూడదు అని అయితే నేను కోరుకోవట్లేదు, గెలిస్తే బాగుంటుంది. బట్ ఏంటంటే ఆయన దగ్గర ఉన్నది ఏంటి అని అంటే కొంచెం నిదానంగా ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య చూస్తే మన తనుజ గారితో కొంచెం ఏమంటారు బాండింగ్స్ నడుస్తున్నాయి. సో నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్ వీక్ నుంచి ఇవాల్టి వరకు ఇమాన్యుల్ అసలు నామినేషన్ లోనే రాలేదు. ఒకవేళ డైరెక్ట్ నామినేషన్ వస్తే పుష్కని వెళ్ళిపోతారా? ఓట్లు చీలిపోయి వెళ్ళిపోయే అవకాశం ఉందా? కన్ఫామ్ గా అయితే చెప్పలేము, మేబీ వెళ్ళకపోవచ్చు. 50-50 ఛాన్సెస్. అది ప్రజల మీద ఆధారపడి. అవును, ఓటింగ్కే రాలేదు ఆయనది. ఆయన ఎప్పుడు కూడా అసలు అంటే లైక్ ఎట్లా అంటే ఆయన హౌస్ లో ఉన్నాడు, ఆయన ఎవరిని నొప్పించట్లేదు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా బాధపడుతుంటే చూస్తూ ఉండట్లేదు. గేమ్ ఆడుతున్నాడు, జోక్స్ చేస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆయన ఉండే విధంగా ఆయన పర్ఫెక్ట్ గా ఉంటున్నాడు కాబట్టి ఇంతవరకు ఆయన రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వెళ్ళిపోతే మాత్రం మనం ఏం చెప్పలేము. బట్ ఆయన ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, విన్నర్ లో అయినా రన్నర్ లో అయినా.